ఫ్రెండ్స్ మనకు రియల్‌మీ నుంచి చాలా అద్భుతమైన మొబైల్ అయితే ఈ రోజు లాంచ్ అవుతున్నాయి. 2 మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. ఒక మొబైల్ గురించి అయితే మీకైతే క్లారిటీగా చెప్పాను ప్రీవియస్ వీడియోలో. కాకపోతే ఇందులో చూసుకునే మొబైల్ వచ్చి మనకి రియల్‌మీ నుంచి P3X మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ మొబైల్ కొనొచ్చా, కొనుక్కూడదా, ఇది వర్తబులా కాదా అని తెలుసుకుందాం. ఎందుకంటే దీని స్పెసిఫికేషన్ తెలుసుకుందాం, అలాగే దీని డిజైన్ కూడా తెలుసుకుందాం. అన్నీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. వీడియో నచ్చింది, కంటెంట్ వచ్చి ఇన్ఫర్మేషన్ ఉందనుకున్న మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మొబైల్ తెలుసుకునే ముందు దాని డిజైన్ అయితే లుక్ అయితే డిజైన్ అయితే సార్ కొంచెం డీసెంట్ డిజైన్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ప్యానల్ వచ్చింది, ఇందులో మనకు ఇంకా ప్లస్ ప్యాన్ ఏంటంటే డైమండ్ కట్ డిజైన్ కూడా లభిస్తుంది. కాబట్టి చూడడానికి లుక్ అయితే నాకైతే బెటర్ అనిపించింది. దీంతో పాటు ఇంకోటి ప్లస్ ప్యాన్ ఏంటంటే మనకు వేగన్ లెదర్ ఫినిష్ కూడా లభిస్తుంది. ఈసారి ఇందులో మనకు రియల్మీలో చూసుకుంటే మాత్రం చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. నాకైతే ఇవి రెండు బాగా నచ్చినాయి. మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. వాటి పిక్చర్ కూడా అసలు డిస్ప్లే మీద చేస్తాను, చూడండి. మీకు నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక డిజైన్ విషయం పక్కా పెడితే మనకి ఇందులో వాడిన స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ప్రోసెసర్ ఇందులో వాడిన ప్రోసెసర్ వచ్చి మనకి ఈసారి డీసెంట్ ప్రోసెసర్ అయితే వాడారు. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ప్రైస్కి అయితే ఈ ప్రోసెసర్ కొంచెం గుడ్ అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ప్రైస్ చాలా ఎక్సలెంట్ ప్రైస్ అయితే ఉంది. ఆ ప్రైస్ లాస్ట్ ఎండింగ్లో చెప్తాను, వీడియో పూర్తిగా వినండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఈ ప్రైస్లో ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది. అయితే వీళ్ళు పెట్టిన ప్రోసెసర్ వచ్చి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి మాత్రం 6400 ప్రోసెసర్ లభిస్తుంది. దీని క్లాస్ స్పీడ్ చూసుకున్న మాత్రం 2.28 మీద క్లాస్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి ఇది జనరల్ యూజింగ్కి, డైలీ టాస్కింగ్కి, అలాగే చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి అయితే ఈ ప్రోసెసర్ అయితే కొంచెం గుడ్ అవుతుంది. అలాగే ఎవరైతే మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేసేవారు ఉంటారో వాళ్ళకైతే ఈ ప్రోసెసర్ అయితే చాలా బెస్ట్గా ఉంటుంది. లేదు మేము ఎక్కువ హెవీగా గేమ్స్ ఆడితే మాత్రం వాళ్ళకైతే ప్రోసెసర్ అయితే అస్సలు సూట్ కాదు. ఇది ఓన్లీ గేమింగ్ ప్రోసెసర్ అయితే కాదు, ఓన్లీ జనరల్ యూజింగ్ ప్రోసెసర్ అయితే బెటర్గా సూట్ అవుతుంది. ప్రోసెసర్ అయితే మాత్రం ఎవరైతే బెస్ట్ గేమింగ్ కావాలనుకుంటే మాత్రం దీని జోలికి అయితే అస్సలు పోకండి. ఎవరైతే మల్టీ టాస్కింగ్ విత్ జనరల్ యూజింగ్ చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈ ప్రోసెసర్ అయితే చాలా గుడ్గా వర్క్ అవుతుంది. వాళ్ళైతే దీని అయితే తప్పకుండా లుక్ అయితే అండి. ఎందుకంటే ఈ ప్రోసెసర్ వచ్చి మాత్రం 6 nm లభిస్తుంది. కాబట్టి కొంచెం జనరల్ యూజింగ్ అయితే కొంచెం బెటర్గా సూట్ అవుతుంది ఈ ప్రోసెసర్ వచ్చి. ఇది ఒకరైతే గుర్తుపెట్టుకొని మీకు ప్రోసెసర్లో క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ ప్రోసెసర్ వరకు అయితే సూట్ అవుతుంది అనేది. అలాగే ప్రోసెసర్ విషయం పక్కా పెడితే మనకి ఇంకో డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ LCD IPS డిస్ప్లే లభిస్తుంది. ఇది వచ్చి మాత్రం 120 HDPS లభిస్తుంది. అలాగే 3000 nits పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. విత్ HDR10+ సపోర్ట్ కూడా లభిస్తుంది. అంటే వైట్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంటాయి. కాబట్టి మనకి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ కూడా మనకు కంటెంట్ అనేది హెచ్డీలో చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు డిస్ప్లే దగ్గర చూసుకుంటే మాత్రం. డిస్ప్లేలో ప్రొడక్షన్ విషయానికి వస్తే మాత్రం కార్నింగ్ వల్ల ప్రొడక్షన్ అయితే లభిస్తుంది. కాబట్టి ఓవరాల్గా డిస్ప్లే కూడా కొంచెం బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. డిస్ప్లే వచ్చి మనకు కర్వ్ డిస్ప్లే అయితే కాదు, ఫ్లాట్ డిస్ప్లే లభిస్తుంది. పంచ్వాల్ డిస్ప్లే అయితే లభిస్తుంది. కాబట్టి చూడడానికి కూడా కొంచెం డీసెంట్ లుక్ అయితే కనిపిస్తుంది డిస్ప్లే వచ్చి మనకి. డిస్ప్లే పిక్చర్ కూడా సార్ డిస్ప్లే మీద చేస్తాను, చూడండి. మీకు నచ్చిందో నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం వీళ్ళు పెట్టిన ప్రైస్కి అయితే కొంచెం డీసెంట్ డిస్ప్లే అయితే నేను అనుకుంటున్నాను. ఈ డిస్ప్లే విత్ ప్రోసెసర్ అయితే నాకైతే రెండు కొంచెం డీసెంట్ అయితే లభించినాయి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక కెమెరా విషయానికి వెళ్ళిపోతే మాత్రం కెమెరా అనేది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకు ప్లస్ పాయింట్ వచ్చి మనకు కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ చూడడానికి అయితే ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. కాకపోతే అందులో ఒక డమ్మీ కెమెరా ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి 2 MP మైక్రో కెమెరా లభిస్తున్నాయి. ఈ రెండు కెమెరా ఫిట్ చేసుకున్నాం. బ్యాక్ సైడ్ వచ్చి 4K 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. విత్ స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే డ్యూయల్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఎన్నో ఫీచర్స్ అయితే ఉన్నాయి. కెమెరా ఫీచర్స్ అయితే తగ్గే ఛాన్స్ లేదు. కొంచెం బెటర్ ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి మన కెమెరా దగ్గర చూసుకుంటే. బ్యాక్ సైడ్ కెమెరాలో చూసుకుంటే మాత్రం విత్ ఒక LED ఫ్లాష్ లైట్ కూడా లభిస్తుంది. కాబట్టి బ్యాక్ సైడ్ కెమెరా అయితే నాకు కొంచెం వర్తబుల్ అనిపించింది. అలాగే సెల్ఫీ కెమెరా చూసుకుంటే మాత్రం 32 MP సెల్ఫీ కెమెరా ఇచ్చాడు. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దీనికి 32 MP సెల్ఫీ కెమెరా అంటే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అందులో కూడా మనకు ఫుల్ HD 30 fps అయితే వీడియో రికార్డింగ్ ఇచ్చారు. అందులో కూడా మనకు ఫ్రంట్లో కూడా మనకు స్టేబిలైజేషన్ వీడియో కూడా మనకు ఫుల్ HD 30 fps అయితే వీడియో రికార్డింగ్ స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చారు. కాబట్టి చాలా బెస్ట్ అయితే నేను అనుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ రెండు కెమెరాస్ అనేవి నాకు చాలా బెటర్గా నచ్చినాయి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఎవరైతే బెస్ట్ కెమెరా క్వాలిటీ కావాలి, అది బడ్జెట్లో మొబైల్ తీసుకున్న వాళ్ళకైతే ఇది చాలా వర్తబుల్గా సూట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ కెమెరాస్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం ఎవరైతే మీకు 20,000 అండర్లో బెస్ట్ కెమెరా మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీన్ని అయితే తప్పకుండా లుక్ అయితే వేయండి. ఇది ఎగ్జాక్ట్గా ప్రైస్ కూడా మీకు కావాలనుకుంటే మాత్రం ప్రైస్ గురించి వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మీకు క్లారిటీ వస్తుంది ఎంతవరకు అయితే లాంచ్ అవుతుంది అనేది. ఎగ్జాక్ట్గా మనకి ఇదే రోజు అయితే లాంచ్ అవుతుంది. కాబట్టి ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు ఐడియా ఉంటుంది వీడియో చూస్తుండగానే. ఓవరాల్గా నేను అడిగితే మాత్రం కెమెరా డీటెయిల్స్ అయితే నాకు చాలా బెటర్గా నచ్చినాయి. మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక బ్యాటరీ చూసుకుంటే ఈ మొబైల్కి హైలైట్ వచ్చి బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 6000 mAh బ్యాటరీ లభిస్తుంది. 45 watt ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. కాబట్టి ఓవరాల్గా మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది 2 days వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఎంత లేదని ఒక 1 hour వరకు అయితే టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి ఓవరాల్గా నాకు బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బెటర్గా నచ్చిందని చెప్పుకోవచ్చు. అనేది నాకు చాలా బెటర్గా నచ్చింది. మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం హెవీగా యూజ్ చేసేవారు, హెవీగా టాస్కింగ్ చేసేవారు, ఎక్కువ మనకు మూవీ చూసేవారు ఉంటారు, వాళ్ళకి చాలా బ్యాటరీ కావాలనుకుంటుంది. వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే చాలా ఎక్స్టెంట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే మనకి 6000 mAh బ్యాటరీ కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది కూడా 2 days వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. కాబట్టి చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. నాకు ఈ మొబైల్ నచ్చిన విషయం ఏంటంటే బ్యాటరీ విత్ కెమెరాస్ ఈ రెండు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. మీకు ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే
కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చింది కంటెంట్ కొంచెం బెటర్గా ఉందనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇందులో ఆండ్రాయిడ్ అని చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే మనకు రియల్మీ UI 6 లభిస్తుంది. అలాగే వీటి అప్డేట్ విషయానికి వస్తే మాత్రం 2+3 years వరకు అయితే లభిస్తాయి. మనకి ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చినా కూడా మనకి బేస్ మోడల్ 8GB ర్యామ్ లభిస్తుంది, 128GB లభిస్తుంది. వీటి కెపాసిటీ విషయానికి వస్తే LPDDR4X ర్యామ్ లభిస్తుంది. అలాగే స్టోరేజ్ కెపాసిటీ వచ్చి మాత్రం APS నుంచి 2.2 లభిస్తుంది. ఇంప్రూవ్ చేస్తే చాలా బెటర్గా ఉంది. ఇక్కడ మనకి రియల్మీ అప్డేట్ అయితే చాలా బెటర్గా ఉండవు. మరి చూడండి ఫ్యూచర్లో మాత్రం మళ్ళీ X సిరీస్ ఏమైనా తీసుకొస్తే ఇంకా చాలా బెటర్గా అప్డేట్ అయితే చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఇందులో మరిన్ని స్పెసిఫికేషన్ వచ్చి మనకి IP68 69 రేటింగ్ లభిస్తుంది. అలాగే మనకి డాల్బీ విజన్ అయితే లేదు, డాల్బీ అట్మాస్ అయితే లేదు, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్ లభిస్తాయి, లౌడ్ స్పీకర్ లభిస్తాయి, ఇవైతే లభిస్తాయి. కాబట్టి మనకి ఓవరాల్గా మనకి స్పీకర్స్ పరంగా కూడా కొంచెం బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. అలాగే దీనికి వస్తే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఈ మొబైల్ మీద మీ ఒపీనియన్ ఏమన్నా కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కూడా అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూస్తున్న టెక్నికల్ తెలుగు మన కొత్త మొబైల్ కొత్త ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.